ఈ పరిస్థితుల్లో ఈ సినీ డైరెక్టర్ క్రిష్ గారు ఎవరైతే ఉన్నారో చాలా ఉదంతాలు వస్తున్నాయి. కేసు ఫైల్ చేసిన వెంటనే ముంబైకి పారిపోయారు. అలాగే చరణ్ అనే పర్సన్ కేదార్నాథ్ అనే కొంత ఫేమ్ ఉన్న ప్రొడ్యూసర్ బెంగళూరు పారిపోయారు. వాళ్ళందరూ జస్ట్ కన్జ్యూమర్స్గా ఈ కేసులు పెట్టడం జరిగింది ఎఫ్ఐఆర్లో. అయితే దానివల్ల వాళ్ళు ఏం పారిపోయారు, భయపడిపోతున్నారు, అరెస్ట్ అయిపోతారు అన్నంతా కూడా వాస్తవాలు కాదు. వాళ్ళ మీద ఫైల్ చేసిన సెక్షన్ 25 అండ్ సెక్షన్ 27 ఆఫ్ ది ఎన్డీపీఎస్ యాక్ట్ మాత్రమే ఫైల్ చేస్తారు. దే ఆర్ నాట్ ది సప్లయర్స్, దే ఆర్ నాట్ ది పెడ్లర్స్, దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ బిజినెస్ విత్ డ్రగ్స్. మేబీ దే మైట్ బీ ది ఓన్లీ ద కన్జ్యూమర్స్. కన్జ్యూమర్ అయినంత మాత్రం అరెస్ట్ చేసేస్తారా అంటే ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఫర్ కన్జ్యూమింగ్ ద డ్రగ్స్. బట్ కాకపోతే ఫర్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఫస్ట్ టైం దొరికితే కన్జ్యూమ్ చేసి మేబీ నెయిల్ టెస్ట్ కానీ, హెయిర్ టెస్ట్ కానీ, యూరిన్ అండ్ బ్లడ్ టెస్ట్ కానీ చేసినప్పుడు పాజిటివ్ వస్తే, ఇఫ్ దట్ ఈస్ ది ఇనిషియల్ స్టెప్, ఇఫ్ దట్ ఈస్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్, దెన్ దెర్ విల్ బి నో అరెస్ట్. ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో దొరికిన పర్సన్, అతను కనుక స్టూడెంట్ కానీ, ఎంప్లాయ్ కానీ, పిచ్చెక్కిస్తున్న సెలబ్రిటీ కానీ, షణ్ముఖ్ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా దొరికినప్పుడు ఐ వాంట్ టు డీఅడిక్ట్, నేను దీంట్లోంచి బయటపడాలనుకుంటున్నాను, నేను ఈ రీహాబిలిటేట్ అవ్వాలి అనుకుంటున్నాను, నన్ను సెంటర్కి పంపించి ప్రాపర్గా ట్రీట్ చేయండి అని జడ్జి గారిని కోరుకుంటే సెక్షన్ 27 పెట్టినప్పుడు దెర్ ఈస్ ఎన్ ఎవ్రీ పాసిబిలిటీ, దట్ ఈస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది జడ్జి గారు, మెజిస్ట్రేట్ గారు, వాళ్ళని ఆ కేసులో నుంచి ఫస్ట్ టైం కాబట్టి క్షమించి వాళ్ళని ప్రొవిజన్లోనే ఉంది. సెక్షన్ 27 ఆఫ్ ది ఎన్డీపీఎస్ యాక్ట్ చెప్తుంది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, ఫస్ట్ టైం అయితే క్షమించి విడిచిపెట్టాలి. ఇఫ్ ఇట్ ఈస్ ది సెకండ్ కేస్, దెన్ డెఫినెట్లీ ది పర్సన్ వుడ్ గెట్ అరెస్టెడ్. ఇన్ కేస్ సెకండ్ కేసు అయితే సెకండ్ టైం కూడా